అయితే అంటే మీరు చూడడానికి అంటే అంటే మోడర్న్గా ఉన్నారా, లేకపోతే ఇలా మాట్లాడతారా అలా మాట్లాడతారా పక్కన పెడితే, కొంతమంది ఫెమినిజం అంటారు కానీ బట్ మీరు ఫెమినిజం వైపు ఉంటారా, లేకపోతే నార్మల్గా మీ వ్యూస్ అనే థాట్స్ అని ఎలా ఉంటాయి మేడం? నేను అలా ఉంటాను, మీరు దాన్ని ఏ కేటగిరీ అంటే బేసిక్గా ఎందుకంటే మీరు నాకు అనిపించింది చెప్తానండి, నేను నాకు ఆనెస్ట్గా అనిపించింది చెప్తాను. ఐ డోంట్ లైక్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ బ్రాకెట్స్. నేను దేనికోసం నిలబడతాను, నా వ్యూస్ చాలా క్లియర్గా ఉంటాయి. ప్రతిదానికి నా వ్యూస్ పెట్టాలనేది అవసరం అనిపించదు నాకు. అవసరం ఉన్న చోట పెడతాను. మీరు ఇష్టం వచ్చింది మీరు మీరు ఫెమినిజం అంటారో, నాన్ ఫెమినిజం అంటారో, రాడికలిజం అంటారో, ఏదంటారో మీ ఇష్టం, నాకేం ప్రాబ్లం లేదు. నేను నన్ను ఏ బాక్సెస్లో పెట్టుకోను, నేను ఇష్యూని బట్టి రియాక్ట్ అవుతాను అంతే. అంటే మీ థాట్స్ ఇంత ఫ్రీ ఫ్లోగా ఉండాలి, ఒక ఫ్రెష్గా ఉండాలి, చూసే వాళ్ళకి ఇలా ఉండాలంటే కనుక మనకే అంటే మన ఇన్నర్ పీస్ ఇవి అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎలా ఉంటుంది నందిని రెడ్డి గారి జనరల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కనపడుతున్నాను అంటే నేను లైఫ్ స్టైల్ నేను స్ట్రెస్ తీసుకోను. మీది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది మేడం. దట్స్ 100%. ఎందుకంటే మీ మైండ్లో ఏది ఉంటుందో అదే తీస్తారు. అంటే అందరూ అని కాదు, మీరు మాత్రం. నేను ఐ అవాయిడ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్, స్ట్రెస్ఫుల్ పీపుల్ అండి. నేను ఎక్కువ ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాను, ట్రావెలింగ్ ఇష్టపడతాను, నా ఫ్రెండ్స్, అంతే. నా లైఫ్ చాలా. బట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంత ఈజీ మేడం స్ట్రెస్ఫుల్ తీసుకోకుండా ఉండడం అనేది? నేను అంత టైం స్పెండ్ చేయను సోషల్ మీడియా మీద. ఓన్లీ ఈ టైం, ఈ ప్రమోషన్స్ టైంలో ఉంటాను. ఆ తర్వాత ఇన్స్టా యాప్ డిలీట్ చేసి పక్కన పడేస్తాను కాసేపు. నాకు ఇన్స్టా ఎప్పుడు చూస్తానంటే ట్రావెల్ వ్లాగ్స్ ఉంటాయి చూడండి, దానికోసం చూస్తాను. ఇక్కడికి వెళ్తే ఏం చూడొచ్చు, ఎక్కడ స్టే చేయొచ్చు, కొంచెం ఆఫ్ బీట్ ప్లేసెస్ అట్లాంటిది ఏదైనా, లేకుంటే ఏదైనా కొన్ని సినిమా రికమెండేషన్లు ఉంటాయి అలాంటివి.